హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజు విత్ బ్యాక్ ఓపెన్ అనమాట. బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది. ఎటువంటి పైపింగ్ కూడా వేయట్లేదు, సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫస్ట్ దీనికోసము అయితే నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఈ లైనింగ్ని వాటర్లో తడిపాను అనమాట. ఇలా వాటర్లో తడిపిన తర్వాత లైనింగ్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. 11 ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసుకున్నానండి. లైనింగ్ని ఫస్ట్ ఇలా కొంతమేర మడుచుకున్నాను. అలా మడుచుకున్న తర్వాత 11 ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసుకొని ఈ సైడ్ క్లాత్ ఉంది కదా, ఇది నేను కట్ చేసేస్తున్నాను. ఈ కట్ చేసే క్లాత్ హ్యాండ్స్ కోసం యూజ్ అవుతుందన్నమాట. ఇలా ఎందుకు తీసుకున్నానో చెప్తానండి, కటింగ్లో చెప్తాను, చూస్తూ ఉండండి. సో ఇది క్రాసులు లేకుండా ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి. వెడల్పు అయితే ఖచ్చితంగా నేను 11 ఇంచులు పెట్టుకున్నాను. నేను కట్ చేసే సైజుకి దీని వెడల్పు ఒక 11 ఇంచులు ఉంటే సరిపోతుందనమాట. దీన్ని 2 మడతలుగా వేసుకున్నాను. నా వైపుకి జాయింట్ ఉంది, నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి. ఈ లైనింగ్ కింద వైపున క్రాస్లో ఉంది బాగా, అక్కడ ఒక లైన్ వేసాను, అది కట్ చేసేస్తున్నాను. అలాగే కింద వైపున 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే ఒక లైన్ వేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు బ్లౌజ్ పొడవు కావాలి నాకు. కింద వైపున 1/2 ఇంచు వదిలేస్తున్నాం కదా, పైన ఒక 1/2 ఇంచు ఖర్చుకి కలుపుకొని 13.5 ఇంచు తీసుకున్నాను. అంటే పైన కింద ఖర్చులతో కలిపి 14 ఇంచులు. స్టిచ్చింగ్ అయిన తర్వాత 13 ఇంచులకు వస్తుందన్నమాట, చిన్న సైజ్ బ్లౌజు. ఇప్పుడు మనకి పొడవు వచ్చేసింది కదా. నడుము లూజ్ వచ్చేసి ఇది 6.5 పెట్టుకుంటున్నానండి. అంటే ఫుల్ రౌండ్ నడుము లూజ్ వచ్చేసి 26 ఇంచులు అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ ఈ నెక్ దగ్గర నా వైపుకి జాయింట్ ఉంది కదా, ఇక్కడ ఒక 1/4 ఇంచు లైన్ వేస్తున్నాను. ఇది పాట్ నెక్ కోసం అన్నమాట, ఎక్స్ట్రా లైన్ వేసుకుంటున్నాను. ఆ లైన్ వేసుకొని ఆ లైన్ మీద నుంచి 6.5 ఇంచులు ఖర్చు నడుము లూజ్ తీసుకున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ డాట్స్ కోసము, సైడ్ ఖర్చు కోసం ఒక 2 ఇంచులు వదులుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు 2.5 ఇంచు. మనం లైన్ వేస్తున్నాం కదండి, ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా లైన్ వేస్తున్నాం కదా, ఆ లైన్ మీద నుంచి పైకి పెట్టాను. నెక్ స్టార్టింగ్ నుంచి కాకుండా ఆ లైన్ మీద నుంచి పైకి 2.5 ఇంచు నెక్ తీసుకున్నాను. అలాగే నెక్ డౌను 3.5 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక బాక్స్ డ్రా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో రౌండ్ నెక్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఇలా గ్యాప్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2.5 ఇంచుకి ఒక మార్క్ పెట్టుకోండి నెక్ వెడల్పు. ఇప్పుడు మళ్ళీ కింద వైపుకి ఒక 4 ఇంచులు విడ్త్ తీసుకోండి. ఇక్కడ మనం పాట్ షేప్ తీయడం కోసం అనమాట. ఒక 4 ఇంచులు విడ్త్ తీసుకొని ఇక్కడ కూడా ఒక బాక్స్ డ్రా చేసుకుంటున్నాను. పైన 2.5 ఇంచు నెక్ వెడల్పు తీసుకున్నాను, అక్కడ రౌండ్ మార్క్ ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ కూడా 2.5 ఇంచు నెక్ విడ్త్ అయితే తీసుకొని 4 ఇంచులు నెక్ డౌన్ తీసుకున్నాను. ఇందులో పాట్ నెక్ షేప్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్కి వచ్చేసి ఇక్కడ నేను 3 ఇంచులు తీసుకుంటున్నానండి. ఖర్చులతో కలిపి స్టిచ్చింగ్ అయిన తర్వాత షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు మిగులుతుందనమాట. చంక డౌను 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 5.5 ఇంచు సరిపోతుంది చంక డౌను. ఇక్కడ షోల్డర్ వెడల్పు ఎంతైతే ఉందో ఈ చంక డౌన్ దగ్గర కూడా అదే వెడల్పు అయితే మ్యాచ్ అవ్వాలి. అలా ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఈ బ్లౌజ్ నడుము లూజ్ అయితే 26 ఇంచులు, చెస్ట్ లూజ్ అయితే 28 ఇంచులు. బ్లౌజ్ యొక్క పొడవు 13 ఇంచులు అనమాట. స్టిచ్చింగ్ అయిన తర్వాత 13 ఇంచులకు వస్తుంది. ఈ కొలతలు ఎవరికైనా మ్యాచ్ చేయడానికైతే ఈ కటింగ్ స్టిచ్చింగ్ మీరు ఫాలో అయిపోవచ్చు. ఈ చంక దగ్గర ఒక బాక్స్ లాగా వేసాం కదా, ఈ కార్నర్ నుంచి 1.5 ఇంచుకి మ్యాచ్ అయ్యేలాగా రౌండ్గా చంక రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక లూజ్ వచ్చేసి చంక రౌండ్ 7 ఇంచులు రావాలండి. పై వైపున 1/2 ఇంచ్ వదిలేసి ఆ తర్వాత నేను టేప్ తోటే పెట్టుకున్నాను. 7 ఇంచులు వచ్చేలాగా చూసుకున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం డ్రా చేసుకున్నాను. ఇది కేవలం బ్యాక్ పార్ట్ మార్కింగే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వేసుకోవాలి. అండ్ పాట్ నెక్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం బోట్ నెక్ తీసుకుంటేనే పాట్ నెక్ వస్తుంది అని అనుకోవద్దు. ఇది నార్మల్ నెక్కే కదా, నేను నెక్ విడ్త్ 2.5 ఇంచు, అలాగే షోల్డర్ కోసం ఒక 3 ఇంచులు, మొత్తం 5.5 ఇంచు తీసుకున్నాను అనమాట. సో మామూలు నెక్ కొలతలో కూడా మనం మంచిగా పాట్ నెక్లన్నీ కుట్టుకోవచ్చండి. బోట్ నెక్ తీసుకుంటేనే పాట్ నెక్ వస్తుంది అని అనుకోవద్దు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నాకు జాయింట్ రావాలి నెక్ వైపున. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా అనేది ఇలా మడిచేసి నేను ఇక్కడ కొలత తీసుకుంటున్నానండి. అంటే బ్యాక్ పార్ట్ మోడల్ పెట్టడం కోసం అక్కడ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ వేసుకున్నాను కదా, ఫ్రంట్ పార్ట్లో అది అవసరం లేదు, అందుకే అది ఫోల్డింగ్ వేసేసి మిగతా అంతా ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయినప్పటికీ కటింగ్ చేసుకునేటప్పుడు నాకు బ్యాక్ ఓపెన్ దగ్గర జాయింట్ వేసుకున్నాను.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ వైపున జాయింట్ ఉండాలన్నమాట. నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి. సో ఇలా రెండు సైడ్లు నాకు జాయింట్గా రావాలి కాబట్టి బ్లౌజ్ మడత అనేది నేను ఈ విధంగా వేసుకున్నాను. బ్యాక్ పార్ట్ నెక్ మార్కింగ్ దగ్గర జాయింట్ వస్తుంది, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ దగ్గర జాయింట్ వస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ విడ్త్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నానండి. ఇక్కడ కూడా సేమ్ 2.5 ఇంచు నెక్ వెడల్పు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసి ఇందులో రౌండ్ నెక్ తీసేసుకుంటున్నాను. సో నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు, నెక్ వెడల్పు మనం బ్యాక్లో ఎంతైతే పెట్టుకున్నామో అదే 2.5 ఇంచు ఇక్కడ కూడా పెట్టుకున్నాను. ఇంకా బ్లౌజ్ ఎలా అయితే ఉందో అదే విధంగా పొడవు అంతా కూడా మార్క్ చేసేసుకున్నాను. ఈ కింద వైపున లైన్ స్ట్రైట్గా వేస్తున్నాను అంతే. ఇప్పుడు వచ్చేసి ఇటువైపు నుంచి 4 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకోండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఇటువైపు నుంచి నెక్ వైపు నుంచి 4 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకొని ఎక్కడైతే మార్క్ పెట్టామో అక్కడి నుంచి 5 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోండి. హైట్ 5 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ 4 ఇంచులు మార్క్ పెట్టాం కదా, దీనికి అటువైపున 1 ఇంచు ఇటువైపున 1 ఇంచు మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా డ్రాయింగ్ వేసుకోండి చంక వైపుకి. సో ఇక్కడ నేను బాగా డ్రా చేసి చూపిస్తాను, సో దట్ దానివల్ల మీకు బాగా అర్థమవుతుంది. ఇలా ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా ఇలా క్రాస్గా కలిపేయాలి. సో ఈ విధంగా వేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్ అండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ వేసాను. ఎందుకంటే ఇక్కడ మనం కటింగ్ చేసి జాయింట్ వేస్తాం కదా, అప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు మనకి వెడల్పు అనేది తగ్గిపోతుంది, బ్లౌజ్ టైట్ వస్తుంది అనమాట. అందుకని ఒక్క 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను బ్యాక్ పార్ట్ కన్నా, అంతే. ఇక్కడ చంక లోతు కూడా నేను ఇప్పుడే తీసేసుకుంటున్నానండి, మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీయాల్సిన అవసరం లేదు. చంక లోతు కూడా ఇప్పుడే తీసేసుకుంటున్నాను. సో ప్రిన్సెస్ కట్ చేసేటప్పుడు ఎవరికైనా సరే మనం సైడ్ ఒక 1/2 ఇంచ్ అలా వదులుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకి సైడ్ 1/2 ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి, చెస్ట్ బాగా ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా 1 ఇంచ్ వరకు వదలాలి. ఇప్పుడు నెక్ కూడా కట్ చేసేస్తున్నాను. సో దీనికి పైపింగ్ కూడా వేయట్లేదండి, ఎందుకంటే మనకి బ్లౌజ్ వచ్చేసి సన్న లైన్స్ వచ్చాయన్నమాట. సో మనం పైపింగ్ వేసినా కనిపించదు, అంత లుక్ ఉండదు. అందుకే నేను నార్మల్గా లాగేశాను. సో మీకు కూడా ఈజీగానే అర్థమవుతుందని అనుకుంటున్నాను. బ్యాక్ నెక్ అయితే ఇక్కడ నేను కట్ చేయట్లేదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. అండ్ ఇందాక సైడ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఇప్పుడు 4 మడతలుగా వేసుకోండి. ఇందులో మనకి 9 ఇంచెస్ 10 ఇంచెస్ హ్యాండ్స్ వస్తాయి, కానీ ఇక్కడ నేనైతే షార్ట్ హ్యాండ్సే తీసుకుంటున్నాను. కింద వైపున 1.5 ఇంచ్ వరకు ఒక లైన్ వేసేసాను. ఇది కట్ చేసేస్తాను. దీన్ని వచ్చేసి మనకి బ్లౌజ్లో కింద వైపున నడుము దగ్గర పట్టీ వేయడానికి పనికి వస్తుంది. సో అది స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్, సో నేను ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. నేను కట్ చేసేసాను అనమాట, సో అది మళ్ళీ తీస్తున్నాను. హ్యాండ్ లెంత్ ఖర్చులతో కలిపి 6 ఇంచులు తీసుకున్నాను. హ్యాండ్ లూజు 5.5 ఇంచులు, హ్యాండ్ చంక డౌను 3 ఇంచులు, చంక రౌండ్ వచ్చేసి 7 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాను. ఈ స్టార్టింగ్ నుంచి 1.5 ఇంచు దగ్గర మార్క్ పెట్టుకొని హ్యాండ్ డౌన్ ఇలా తీసుకున్నాను అన్నమాట. హ్యాండ్ హైటు ఖర్చులతో కలిపి 6 ఇంచులండి. అంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు వస్తుందన్నమాట. ఒకవైపున ఇలా లోతు తీసుకోవాలి. హ్యాండ్స్కి లోతు తీసుకున్నట్టు గుర్తుగా ఒక చిన్న టక్స్ పెట్టుకోండి. ఇదంతా మిగిలింది మనకి బ్లౌజ్కి నడుము దగ్గర పట్టీ వేస్తాం కదా, ఫ్రంట్కి బ్యాక్కి, దానికోసం పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ లైనింగ్ని పెట్టి బ్లౌజ్ అయితే కట్ చేసేద్దాము. ఈ బ్లౌజ్కి ఇలా అంచు వచ్చింది, 2 వైపులా అంచు వచ్చింది. సో ఒకవైపున ఇలా హ్యాండ్స్ వేసి పెట్టాను. ఇది ఒక్క హ్యాండ్కే నేను వేసానండి, 2 హ్యాండ్స్ అయితే తీయట్లేదు. ఒక్క హ్యాండ్కే ఇటు సైడ్ తీస్తున్నాను. ఇంకొక హ్యాండ్ వచ్చేసి అటువైపు అంచు ఉంది, అక్కడ తీస్తానన్నమాట. ఈ లైనింగు ఇలా బ్లౌజ్ పైన వేసి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి అన్ని వైపులా 1/2 ఇంచు లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేస్తున్నాను. ఇది ఫ్యాన్సీ క్లాతే కాబట్టి ఒక్క 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. సో ఇందాక ఒక హ్యాండ్ ఇటువైపు కట్ చేశాను కదా, ఇప్పుడు ఇంకొక హ్యాండ్ అటువైపు పెట్టి కట్ చేస్తాను అన్నమాట, సరిపోతుంది. ఇక్కడ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా మనం లైనింగ్కి నెక్ వైపున ఎలా అయితే జాయింట్గా ఉండేలాగా మడత వేసుకున్నామో అదే విధంగా బ్లౌజ్ని కూడా జాయింట్గా ఉండే వైపు మడత వేసుకొని నెక్ పార్ట్ పెట్టి కట్ చేసుకున్నాను. 2 సైడ్స్ అంచు వచ్చినప్పుడు మనకి చేతులకు అతుకులు రాకుండా ఉండాలంటే అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్
మనకి బ్లౌజ్ అంతా పైన పరుచుకొని సరిపోతుంది అనుకుంటే 2 హ్యాండ్స్ 2 సైడ్స్ తీసుకోవచ్చండి. ఒకవేళ బ్లౌజ్ హైట్ సరిపోనట్లయితే ఒకవైపు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్స్. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 సైడ్స్ హ్యాండ్స్ తీసుకున్నాను. అందరికీ ఇలా హ్యాండ్స్ 2 వైపులా తీయడానికి కుదరదు. ఇది ఫ్రంట్ పార్ట్లో సైడ్ కట్ చేసుకున్నాం కదా షేపు, అదన్నమాట. కింద వైపున బ్లౌజ్ పీసు 2 లేయర్లు ఉంది, అలాగే ఈ లైనింగ్ కూడా 2 లేయర్లు అనమాట, 2 పీసులు ఇవి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాం. కటింగ్ అయితే ఇంతే. సో స్టిచ్చింగ్లో మనం నెక్ కట్ చేసుకుంటానని చెప్పాను కదా. ఇప్పుడు దీనికోసం ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను. ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా 2 మడతలుగా వేసుకున్నానండి. 2 మడతలుగా వేసుకొని దీని మీద మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్టు, ఈ లైనింగ్ని ఇలా నీట్గా ప్లేస్ చేసేయండి. సో ఇది జాయింట్ ఉండాలన్నమాట. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇది కదలకుండా పిన్స్ వేసుకోవాలి. సమానంగా ఉండాలండి. కింద ఉండే క్యాన్వాసు బ్లౌజ్కి నెక్ అంతా కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని అప్పుడు పిన్స్ వేసుకోవాలి. మనం నెక్ ఎలాగో మార్కింగ్ వేసాం కదా, ఈ నెక్నే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ క్యాన్వాసు లైనింగ్ కన్నా పై వైపున ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, నేనే వదిలాను అనమాట. సో మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా వస్తే అప్పుడు కట్ చేసేయచ్చు. ప్రస్తుతానికైతే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను. ఇప్పుడు క్యాన్వాస్తో కలిపి ఈ నెక్ అనేది నేను కట్ చేసేస్తున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలాంటి నెక్ కుట్టడం కోసము. మీరు పూర్తిగా చూడండి. మనం లాంగ్ ఫ్రాకులకైనా సరే, లాంగ్ బ్లౌజులకైనా సరే బ్యాక్ నెక్ ఈ విధంగా మనం కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. సో ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ వదులున్నా కదా, అక్కడ ఓపెన్ చేసేసాను. ఇంక ఈ లైనింగ్ని పక్కన పెట్టేసి ఈ క్యాన్వాస్ వెడల్పు అనేది ఎక్కువ ఉంది కదా, అది నేను కట్ చేసేస్తున్నాను. కింద వైపున ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పొడవు ఉంచాను అంతే. ఇప్పుడు దీన్ని ఈ లైనింగ్ మీద పెట్టి చుట్టూతా జాయింట్ వేసేయాలి. ఒక కుట్టు వేసేయాలన్నమాట. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా, మనం 2 ఒకేసారి కట్ చేసుకున్నాం కాబట్టి 2 సమానంగా పట్టుకొని ఒక 1/4 ఇంచు లైన్ లాగా వేసేయండి. ఒకేసారి కనుక కట్ చేసుకుంటే హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. అందుకే నేను బ్లౌజ్లో నెక్ పార్ట్ అనేది కటింగ్లో కట్ చేయలేదు. క్యాన్వాసు లైనింగ్ ఒకేసారి పెట్టి కట్ చేశాను. ఇప్పుడు మొత్తం కూడా ఇదే విధంగా జాయింట్ వేసేయాలండి సమానంగా. ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనం సపరేట్గా మళ్ళీ వేరొక క్లాత్ తీసుకొని దాని మీద ఈ క్యాన్వాస్ పెట్టి కుట్టి మళ్ళీ ఆ కుట్టిన దాన్ని బ్లౌజ్ మీద పెట్టి కుట్టి తిరగేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీ ప్రాసెస్లో కుట్టేయచ్చు అన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు అర్థమైంది బాగుంది అని ఒక కామెంట్ పెట్టండి. అర్థం కాలేదన్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి. ఇంకొక వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను ఈ నెక్ మీద. సో నెక్ చుట్టూతో జాయింట్ వేసేసాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్కి క్యాన్వాసు ఇలా అతికేటట్టు ఒక కుట్టు వేసేయండి. అంటే ఇది పైకి కదలకుండా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్లౌజ్ మీద పెట్టి కుట్టి తిరిగేయాలన్నమాట. ఎలా తిరిగేయాలంటే ఇప్పుడు కింద వైపున లైనింగ్ పెట్టాను కదా, దాని మీదుగా ఇలా బ్లౌజ్ పీస్ పెట్టండి. ఇది రాంగ్ పార్టు, ఇది రైట్ పార్ట్. ఈ లైనింగు ఈ బ్లౌజ్ పీసు ఒకవైపుకు ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దాన్ని ఇలా టర్న్ చేసేయండి. కింద వైపుకి బ్లౌజ్ పీస్ వెళ్తుంది, పై వైపుకి ఇలా క్యాన్వాస్ కనిపించాలన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద ఈ లైనింగ్ పీసు నీట్గా ప్లేస్ చేసుకొని ఇది కదలకుండా ఒక 2-3 చోట్ల కానీ 4 చోట్ల కానీ పిన్స్ వేసేయండి. 2 సైడ్స్ అలాగే మిడిల్లో కూడా వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత సో నేను కింద కూడా ఒకటి వేసేస్తున్నాను కదలకుండా ఉండడం కోసము. ఇందాక మనం లైనింగ్కి క్యాన్వాస్ జాయింట్ వేసాం కదా, 1/4 ఇంచు గ్యాప్ పెట్టేసి ఇదే గ్యాప్లో ఇప్పుడు మనం కుట్టుకోవాలన్నమాట. కుట్టు అనేది ఇక్కడ మాత్రము ఇలా రౌండ్ తిరిగేలాగా చూడండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి మనం కట్ చేసుకున్నాం కదా పైన కింద నెక్ షేప్ అనేది, ఇక్కడ ఇలా మూలలాగా వచ్చేలాగా మార్క్ వేసుకొని కుట్టుకోవాలన్నమాట. మనం నాడాలు పెట్టి కట్టుకోవడానికి అక్కడ మనకి మూలలాగా వస్తుందన్నమాట. చూడడానికి లుక్ అయితే బాగుంటుంది. అక్కడ వరకు అలా మార్కింగ్ వేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు ఇలా కొంచెం టర్న్ అవుతూ కుట్టాలండి, స్ట్రైట్గా కుట్టకూడదు. అక్కడ కొంచెం మూలగా కోసుగా రావాలన్నమాట. ఈ కుట్టంతా కూడా నేను కేవలం 1/4 ఇంచు మాత్రమే మార్జిన్ పడుతున్నాను. 1/2 ఇంచ్ అయితే పట్టట్లేదు, ఒక్క 1/4 ఇంచు మాత్రమే పట్టుకుంటున్నాను.
క్యాన్వాస్ మీద మనం ఫస్ట్ జాయింట్ వేసిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టునే నేను 1/2 ఇంచు మార్జిన్తో వేసాను ఫస్ట్. ఇప్పుడు అదే కుట్టు మీద కుట్టు వేసేస్తున్నాను. కాకపోతే ఈ మూలల దగ్గర నేను ఇక్కడ షేప్ లాగా డ్రా చేసా కదా, ఇక్కడ దీని మీద మ్యాచ్ అయ్యేలాగా కుట్టాను అంతే. ఇంకా మిగతా అంతా క్యాన్వాస్ మీద ఫస్ట్ వేసిన కుట్టు మీదనే కుట్టేశాను 1/2 ఇంచు మార్జిన్తో. ఇలా కుట్టుకున్న తర్వాత పిన్స్ అయితే తీసేసేయండి. తీసేసిన తర్వాత ఈ మధ్యలో బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఈ పీస్ని కట్ చేసేయాలి. ఈ మధ్యలో కూడా ఈ రౌండ్గా ఉండే క్లాత్ని కూడా తీసేయాలి. సో ఇలా తీసేసిన తర్వాత నెక్ చుట్టూతా చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొని నెక్ తిరిగేసుకుంటే సరిపోతుంది. ఈ మూలల దగ్గర కొంచెం 4 పక్షాలాగా ఉంది కదా, అది నేను కట్ చేసేస్తున్నాను. ఇలా రౌండ్గా తిప్పేస్తున్నాను అంతే. మొత్తం మనకి రౌండ్గా తిరుగుంది కాబట్టి షేప్ అనేది మొత్తం కూడా చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడు మనం వేసిన కుట్టు దగ్గరికి కత్తెర వెళ్ళిపోకూడదండి. ఆ కుట్టుకి కొంచెం ముందు దాకే పెట్టాలన్నమాట. మరి కుట్టు వరకు కట్ అయిపోతే మనం తిరిగేసి కుట్టేటప్పుడు అది ఊడిపోతుంది అనమాట జాయింట్ అనేది. మనం క్యాన్వాస్ వేసి కుట్టుకున్నాం కదా, షేప్ అయితే చాలా నీట్గా వస్తుంది. క్యాన్వాస్ వేయకుంటే ఇంత లుక్ రాదన్నమాట. క్యాన్వాస్ వేసుకుంటేనే ఆ పార్ట్ షేప్ అనేది నీట్గా తెలుస్తుంది. ఈ మూలల దగ్గర నేనైతే ఇక్కడ స్క్రూ డ్రైవ్ తీసుకొని లోపల నుంచి ఇలా నొక్కుతున్నాను. ఆ మూలలాగా షేప్ అనేది బయటకు వస్తుంది. మరి ఎక్కువగా ప్రెస్ చేస్తే హోల్ పడిపోతుంది. లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ షేప్ నీట్గా రావడం కోసము లైట్గా ఐరన్ చేసుకున్నా నీట్గా వచ్చేస్తుంది. నేనైతే ఐరన్ ఏం చేయట్లేదు. సో ఇలా ఉంటుంది. చూసారు కదా, క్యాన్వాస్ వేయబట్టే నెక్ షేప్ ఇంత నీట్గా వచ్చింది. ఇప్పుడు దీనిపైన చివర్లో ఒక కుట్టు వేసేసుకోవాలి. ఎక్కువగా క్యాన్వాస్ వేసి కుట్టడానికి ట్రై చేయండి. క్యాన్వాస్ కాస్ట్ కూడా పెద్ద ఏం ఉండదు. మీటర్ వచ్చేసి 30 రూపీస్ ఏమో ఉంటుంది అంతే. మనకి చాలా డ్రెస్సులకు వేసుకోవచ్చు అన్నమాట. మొత్తం కూడా చివర్లో వేసుకోవాలి కుట్టు. అంటే లైనింగ్ కిందకి నీట్గా ఫోల్డ్ అయిపోవాలి, పైకి కనిపించొద్దు. అలా వేసుకొని చివర్లో అంతా చుట్టూతా కుట్టు వేసేసుకోవాలి. ఈ పైన మూలల్లాగా వచ్చాయి కదా, అక్కడ మనం కావాలంటే నాడాలు పెట్టుకోవచ్చు, లేదంటే బటన్ కూడా పెట్టుకోవచ్చు. సో చివర్లంతా ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి నెక్ షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది, నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు లోపలంతా లైనింగ్ జాయింట్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్ని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోండి. 2 మడతలుగా కరెక్ట్గా సగానికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేయండి, కట్ చేసేయండి మధ్యలోకి. సో మనం ఇక్కడ లైన్ వేసుకున్నాం చూడండి, అది ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి పెట్టాలి. ఇప్పుడు ఒకవైపున ఉక్సులు పట్టి ఒకవైపున కాజాలు పట్టి పెట్టాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఉక్సులు పట్టి కుడుతున్నాను. ఉక్సులు పట్టిని ఇలా పైవైపున పెట్టి కుట్టాలి. అలాగే ఈ పట్టీ మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలాను కదా, దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ పట్టీనంతా ఇలా మడిచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇదైతే ఉక్సులు పట్టి, ఇదైతే బ్యాక్ ఓపెన్ కదా. ఈ ఉక్సులు పట్టి మనకి రైట్ సైడ్ వస్తుందన్నమాట. అంటే వేరొక వాళ్ళు తగిలించాలి కదా ఉక్సులు అనేది. సో దానికి కంఫర్ట్గా రైట్ సైడ్ను పెట్టుకున్నాను. ఇప్పుడు కాజాలు పట్టి, ఇక్కడ లైన్ వేస్తున్నా కదండి కటింగ్లో, ఎక్స్ట్రా లైను ఇందుకోసమే అన్నమాట. ఇక్కడ ఖర్చు పడతాం కదా ఉక్సుల పట్టీకి కాజాల పట్టీకి, దానికోసం అన్నమాట. సో కాజాల పట్టీని లైనింగ్ వైపున పెట్టి కుట్టాను. ఇప్పుడు దీన్ని బ్లౌజ్ పైకి మడిచేస్తున్నాను. ఈ పై వైపున 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా వదులుకొని దాన్ని ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. కాజాల పట్టీకి వచ్చి బ్లౌజ్ పీసే వేశాను, ఉక్సుల పట్టీకి వచ్చి లైనింగ్ పీస్ వేశాను. ఇప్పుడు దీని మీద ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి కాజాల పట్టీకి. సో ఈ క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కుట్టడానికి కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది నాకు. ఇప్పుడు కింద వైపున నడుం బెల్ట్ కోసము లైనింగ్లో స్ట్రైట్ పీసు, హ్యాండ్స్ దగ్గర మనం కట్ చేసాం కదా స్ట్రైట్ పీస్ ఒకటి, అదే పీస్ని ఒక సైడ్ మడిచి కుట్టుకున్నాను. అలా మడిచి కుట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి కింద వైపున జాయింట్ వేస్తున్నాను నడుం బెల్ట్ లాగా. సో దీని వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకోండి. ఒకవైపు మడిచి కుట్టుకుంటాము, అలాగే కింద వైపున జాయింట్ కూడా వేసుకుంటాం కదా, ఇంకో 1 ఇంచే మిగులుతుంది. ఆ 1 ఇంచ్ పట్టీని ఇలా మడిచి కుట్టేయాలి. ఇక్కడ చేతి పని చేయాల్సిన అవసరం ఏం లేదు.
ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా లోపలికి మడిచేసి కుట్టేయాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకోవాలి కదా, షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లోకి మడుచుకోవాలి. అలాగే ఇటు సైడు 2 ఇంచులు ఖర్చు కోసం వదులుకున్నాం కదా, ఆ 2 ఇంచుల క్లాత్ అలా ఉండేలాగా చూసుకొని డాట్స్ పట్టుకోవాలన్నమాట. బ్యాక్ టక్స్, ఈ టక్స్ యొక్క హైట్ వచ్చేసి 3.5 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. అదేవిధంగా అటు సైడ్ కూడా రెడీ చేసుకున్నాను. చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించింది నాతో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా జాయింట్ వేసేసుకుంటున్నాను లైనింగ్ని. సో ఇక్కడ రైట్ మార్క్ వేస్తున్నా చూడండి, ఇది వచ్చేసి మనకి మంచి వైపు అనమాట, అంటే తిరిగేసిన వైపు కాకుండా మంచి వైపు. ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ మంచి వైపునే పెట్టుకుంటున్నాను. ఇలా పైన పెట్టుకున్నాను, కింద వైపున బ్లౌజ్ పీసు, పై వైపున లైనింగు. ఇది వచ్చేసి క్రాస్ తీసిన పార్టు, ఎఫ్ అని వేసాను కదా, సో ఫ్రంట్ తగిలించేదనమాట క్రాస్ తీసిన వైపు. ఈ రెండు కూడా ఇలా ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోవాలి, ఒకే వైపుకు ఉండాలన్నమాట. ఇలా చూసుకొని ఒకదానికి పిన్ వేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనికి చివర్లో 1/4 ఇంచ్ మార్జిన్ ఉండేలాగా చూసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేయాలి. చివర్లో కేవలం 1/4 ఇంచే పడుతున్నానండి. మనం హ్యాండ్ హైట్ వచ్చేసి ఖర్చులతో సహా కలిపి 6 ఇంచులే తీసుకున్నాము. 1/4 ఇంచ్ పెట్టి కుట్టిన తర్వాత ఈ లైనింగ్ని ఇలా కింద వైపుకి తిరిగేయాలన్నమాట. అంటే ఈ హ్యాండ్కి చివరన చేతి పని చెయ్యము, అలాగే పైపింగ్ కూడా రాదు, లైనింగ్ పెట్టి కుట్టి తిరిగేసామంతే. ఇప్పుడు పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. అలాగే ఈ లైనింగ్కి మొత్తం కూడా జాయింట్ వేసేసి ఎక్స్ట్రా హ్యాండ్ పీస్ని కట్ చేసేయాలి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా ఎదురెదురుగా ఉండాలన్నమాట క్రాస్ తీసిన భాగాలు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా మనం నెక్ కుట్టి తిరిగేసేద్దాము. ఇది వచ్చేసి మంచి వైపు, దీని మీదుగా లైనింగ్ వేయాలి. ఇందాక హ్యాండ్స్ పెట్టి జాయింట్ చేసుకున్నాం కదా, అలాగా దీని మీదుగా లైనింగ్ నెక్ షేప్ అంతా కూడా నీట్గా ప్లేస్ చేసుకొని పిన్స్ వేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. అలాగే నెక్ చుట్టూతా 1/4 ఇంచు, కేవలం 1/4 ఇంచు గ్యాప్ ఉండేలాగా ఇలా రౌండ్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పిన్స్ అయితే తీసేసి ఈ ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ ఉంది కదా, అది నేను కట్ చేసేస్తున్నాను. అలాగే రౌండ్ నెక్ కాబట్టి చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ లైనింగ్ని ఇలా కిందకి తిరిగేయాలి. ఈ లైనింగ్ మీద ఇలా ఫింగర్తో రఫ్ చేయడం వల్ల నీట్గా కిందకి ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు పై వైపున నెక్ చివర్లో ఒక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ని నీట్గా కిందకి మళ్ళించేసి పై వైపున ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సో బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ చాలా సింపుల్గా చూపించాను. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఈజీగానే చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు అర్థమైందా లేదా అనేది నాతో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మోస్ట్లీ ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే ఇంకొక బ్లౌజ్ ఏదైనా ప్రిన్సెస్ కట్కి కనుక వచ్చినట్లయితే అది కూడా నేను షేర్ చేస్తాను. ఇప్పుడు లోపల వైపున లైనింగ్ జాయింట్ వేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇవి ప్రిన్సెస్ కట్ చేసాం కదా సైడ్ పీస్లు, ఇవి కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలండి. సో ఇలా ఎదురెదురుగా పెట్టుకొని లైనింగ్ జాయింట్ వేసుకోవాలి. లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రంట్ పార్ట్కి తగిలించేయాలి. ఎటు సైడ్ ఏదో ఒకసారి ఇలా పెట్టి చూసుకుంది. సో ఇప్పుడు మనకి ఈ చంక వైపు నుంచి ఇటు సైడ్ది కుట్టేద్దాము. కింద వైపున ఉన్న పార్టు అస్సలు లాగొద్దు. ఈ పై వైపున పెట్టి కుడుతున్నాం కదా, ఇది మాత్రము కొంచెం లైట్గా లాగి పట్టుకోవాలి. అలా పట్టుకోకుండా కుట్టామంటే హైట్ తగ్గిపోతుంది, పైది కిందది హైట్ ఎక్కువ అనిపిస్తుంది. సో లైట్గా లాగి పట్టుకొని జాయింట్ చేస్తేనే సమానంగా సరిపోతుంది. అలానే ఎక్కువ లాగొద్దు, లైట్గా లాగాలంతే. సో ఇలా వస్తుంది. ఇలా జాయింట్ వేసేటప్పుడు 2 కుట్లు వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను పట్టే ఖర్చు 1/2 ఇంచ్ కాదు, 1/4 ఇంచ్ కాదు, రెండిటికి మధ్యలో అన్నమాట. మరి 1/2 ఇంచ్ కూడా పట్టకూడదు, అలానే 1/4 ఇంచ్ కూడా కాదు, రెండిటికి మధ్య రకం.
ఇప్పుడు ఇటు సైడ్ది కింద వైపు నుంచి జాయింట్ వేస్తున్నాను. ఇందాక చంక వైపు నుంచి జాయింట్ వేశాను కదా అటు సైడ్ది, ఇప్పుడు ఇది కింద వైపు నుంచి జాయింట్ వేశాను. ఇక్కడ క్రాస్గా తిరుగుతుంది కదా, ఇక్కడ కొంచెం మనం నిదానంగా జాయింట్ వేసుకోవాలన్నమాట, లేదంటే ముడతలు వస్తాయి. ఈ పై పీస్ మాత్రం నేను లైట్గా లాగి పట్టుకొని జాయింట్ వేసానండి. అప్పుడే మనకి సమానంగా సరిపోతుంది, హెచ్చు తగ్గులు రాకుండా. మామూలుగా పట్టుకొని జాయింట్ వేసామంటే కింద పీస్ ఏమో మామూలుగానే ఉంటుంది, కానీ ఈ పై పీస్ జాయింట్ వేసేటప్పుడు తగ్గుతుంది అనమాట హైట్ అనేది. అందుకని లైట్గా లాగి పట్టుకోవాలంతే. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఫింగర్ తోటి రఫ్ చేసేయండి, నీట్గా ఖర్చు అనేది అణిగిపోతుంది, షేప్ కూడా బాగా వస్తుందన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా కింద వైపున ఇలా నడుం బెల్ట్ వేసి కుట్టుకోవాలి. ఇందాక బ్యాక్ పార్ట్కి వేసాం కదా అదే మాదిరిగా. సో ఇలా మడిచి కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయినాయి కదా, ఈ రెండు కూడా షోల్డర్స్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పరిచి కుట్టేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు పట్టాను, అలాగే డబుల్ స్టిచ్చింగ్ వేసాను. ఇప్పుడు వీటికి హ్యాండ్స్ జాయింట్ వేసుకుందాము. హ్యాండ్స్ కూడా మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు హ్యాండ్ని కూడా జాయింట్ వేసేసుకుందాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ది. సో ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ వైపు జాయింట్ వేయాలి కాబట్టి వేరొక హ్యాండ్ తీసుకున్నాను. షోల్డర్ దగ్గర కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గర ఈ హ్యాండ్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ జాయింట్ వేసుకోవాలి, హ్యాండ్ జాయింట్ వేసుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్ని కానీ బాడీ పార్ట్ని కానీ అస్సలు లాగొద్దు, నార్మల్గా పట్టుకొని జాయింట్ వేసేయండి. ఈ హ్యాండ్కి పెట్టే ఖర్చు అయితే నేను 1/2 ఇంచే పెడతానండి, 1/4 ఇంచ్ అయితే పెట్టను, 1/2 ఇంచ్ పెడతాను. ఇప్పుడు అటు సైడ్ వరకు కుట్టుకున్నాం కదా, మళ్ళీ దాన్ని ఇలా టర్న్ చేస్తే డబుల్ స్టిచ్చింగ్ పడిపోతుంది అనమాట. అలాగే ఇటువైపున మిగతా సగం హ్యాండ్ని కూడా జాయింట్ వేసేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా కనుక జాయింట్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా టర్న్ చేసుకుంటే ఇంకొక కుట్టు పడిపోతుంది అన్నమాట, అంటే డబుల్ స్టిచ్చింగ్ రావాలి కదా హ్యాండ్స్కి. సో అయిపోయింది. ఇటు సైడు ఒక 1/2 ఇంచు లేదా ఒక 1/4 ఇంచు అలా హ్యాండ్ తగ్గిందంతే. ఇప్పుడు ఇది సమానంగా ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ సో కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు మనం కుట్టు వేసేద్దాం. ఆ సైడ్ కొంచెం హ్యాండ్ తగ్గింది కదా, సో అది అలా వదిలేసి నేను జాయింట్ చేస్తున్నాను. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో హ్యాండ్ తగిలించిన తర్వాత ఇలా ఒక జాయింట్ వేసేసుకోండి. ఇది లూజ్ కుట్టే అనమాట. మళ్ళీ నేను కొలుచుకొని టేప్ తోటి అప్పుడు కరెక్ట్గా వేసే కుట్టు వేస్తాను. సో ఒక సైడ్ హ్యాండ్ జాయింట్ సైడ్ జాయింట్ వేసాం కదా, ఇటు సైడ్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. సో 2 సైడ్స్ కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను టేప్ తోటే కొలత తీసుకొని ఒక లైన్ స్ట్రైట్ లైన్ వేసానండి. కింద వైపు నుంచి నడుము లూజు, చెస్ట్ లూజు, హ్యాండ్ లూజు తీసుకొని మనకి ఎంత పడితే సరిపోతుందో అంతవరకు స్ట్రైట్ లైన్ వేసుకొని ఆ లైన్ మీదుగా కుట్టు వేస్తున్నాను. హ్యాండ్ లూజ్ అయితే 5 ఇంచులండి. నడుము ఫుల్ రౌండ్ వచ్చేసి 26 ఇంచులకు రావాలన్నమాట. చెస్ట్ రౌండ్ వచ్చేసి 28 ఇంచులు అనమాట. సో ఆ విధంగా టేప్ తోటి కొలుచుకొని మార్కింగ్ పెట్టుకొని కుట్లు వేసేస్తున్నాను. ఈ సైడ్ అయితే ఎక్స్ట్రా ఉంది కదా కొంచెం, అది నేను కట్ చేసేస్తున్నాను అనమాట. ఈ చివర్లో హ్యాండ్ చివర అలాగే నడుము దగ్గర చివర మూలల్లాగా లైట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ ఖర్చు అంతా బయటకు కనిపించకుండా ఉంటుందన్నమాట, షార్ప్గా లేకుండా. అలాగే సైడ్స్ కూడా ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి పీచు రేగకుండా ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, హ్యాండ్ లూజ్ 5 ఇంచులకు పెట్టుకున్నాను. అలాగే చెస్ట్ దగ్గర మనం కాటు పెట్టుకున్నాం కదండి కటింగ్ చేసేటప్పుడు, అక్కడి నుంచి నడుము దగ్గరికి స్ట్రైట్గా లైన్ వేసేసి దాని మీదుగా కుట్లు వేసేసాను అన్నమాట. సో షోల్డర్ అయితే కుట్టిన తర్వాత 2 ఇంచెస్ వస్తుంది. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఫినిష్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ నాడాలు కుట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నేనైతే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ బటన్ పెట్టకుండా ఈ విధంగా నాడాలు రెడీ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.